ఎట్లా మా కేసీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? కేసీఆర్ గురించి చాలా మంచి వ్యక్తి. తను మనకు ఎంత ఉద్యమం చేసి మనకు తెలంగాణ తీసుకొచ్చారండి. తను చావు దాకా పోయిండు. చావు దాకా పోయి మనకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ని మేము చాలా మంచిగానే అనుకుంటాము. నేను నా పేరు లావణ్య. అంబర్పేట కాన్స్టిట్యున్సీ నల్లకుంట డివిజను. అంటే ఇప్పుడు నాకు టికెట్ ఇస్తేనే కార్పొరేట్ అవుదాం అనుకుంటున్నాను. అది సార్ చేతిలో ఉంది అనుకో, దాని గురించి తర్వాత. ఇప్పుడు మాత్రం చాలా కేసీఆర్ ఇప్పుడు ఆయన పీఠం మీద లేదని బాధ చాలా ఉంది మాకు. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి. ఆయనని ఏదో మోసం చేశారండి. ఊర్లల్లో ఆ కార్ని ఇట్లా పెట్టడము, అది చేయడము, ఇన్ని హామీలు ఇస్తాము, 400 హామీలు ఇస్తాము, 6 గ్యారంటీలని ఏదో ఏదో అన్నీ చెప్పి ఆశలు పెట్టి వాళ్ళని ఓట్లని ఇప్పించుకున్నారండి. ఇంతేగాని తను సొంతగా మాత్రం గెలవలేదు. ఆ 450 ఒక స్కూటీ లేదు. డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ స్కూటీ ఇస్తాను, ఒక్క స్కూటీ లేదు. ఇంట్లో గృహలక్ష్మిలోకి 2500 ఇస్తా అన్నారు, 2500 లేవు. ఆ? ఇంకా చాలా ఇస్తా అన్నారు. మన గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏదో ఒక ఇంటికి ఇచ్చితే సరిపోదు కదండి, అందరికీ ఇవ్వాలి. బీద వాళ్ళకి అందుతలేవు, అది ఉన్న వాళ్ళకి అందుతున్నాయి కానీ బీద వాళ్ళకి ఏది అందుతలేవు. రైతు బంధు ఇస్తారు కదా, ఆ రైతు బంధు 10 మందిలో 1 మందికి వచ్చి వాళ్ళకి బాధ పెట్టడం, మాకు రాకపోయా వాళ్ళు బాధపడడం తప్ప వచ్చిన వాళ్ళకు నీరైపోతున్నది తెలుసా. అది అందరికీ వస్తే సంతోషము. నువ్వు ఒక్కరికి నేను ఇచ్చాను హామీలు, ఏదో బస్సు టికెట్ నువ్వు ఫ్రీగా ఇచ్చినావు అని ఒక పెద్ద బిల్డప్ చెప్పుకోవడానికే కానీ అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. అవసరం లేని వాళ్ళు కూడా గుడికి పిల్ల తల్లితో పోతున్నారు, టికెట్ లేదు, ఫ్రీ. మొన్న సమ్మక్క సారక్క జాతరకి పోతే ఫ్యామిలీ పోతున్నారు. అప్పట్లో అట్లా పోతుండ్రండి, పోరు. అంటే అది ఫ్రీ కదా అనేసి ఇంకా అత్త వాళ్ళకు కూడా తీసుకొని పోతున్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్కి కూడా లాస్ చేస్తున్నావు. ఇళ్ళను ఒక దాంట్లో తీస్తున్నావు, టికెట్ పెంచుతున్నావు. టికెట్ పెంచి ఇప్పుడు మా ఇంట్లో 3 మొగోళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక్క లేడీస్ ఉంది, ఒక్క టికెట్ మీద ముగ్గురికి మాకు పడుతుంది కదా బర్డన్. కాలేజీలకు పోతే ఆటోలు వస్తున్నారు, బైక్ల మీద బుక్ చేసుకొని వస్తున్నారు, వాళ్ళ జీతాలు అటే పోతున్నాయి. సంపాదించిన జీతం కార్లకే పోతున్నాయి, ఆటోలకే పోతున్నాయి. మరి ఏం లాభం అండి బస్సు ఇచ్చి. మమ్మీ ఏందిరా ఖర్చు పెడుతున్నావు అంటే, మమ్మీ మరి నిలబడే అంతా లేడీస్ సీట్లు ఆపుకుంటున్నారు, మాకు ప్లేసే లేదు, అందువల్ల నేను ఖర్చు పెట్టుకున్నాను అంటున్నారు పిల్లలు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అట్లా లేడు. సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి తను అమలు చేసినవన్నీ నిరూపించిండు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మళ్ళీ తనే రావాలని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. తన ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ తనే సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు మొత్తము తననే కోరుకుంటున్నారు మేడం. మీరేమంటారు కేసీఆర్? అంటే కేసీఆర్ రావాలని అనుకుంటున్నాం. కేసీఆర్ వస్తే కేసీఆర్ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. ఆయన డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. ఇంకా గుర్తురావు సడల్ని అడిగితే లలిత బంధు ప్రతి ఒక్కటి అవసరం వచ్చేదే ఉన్నది, యూజ్ అవుతుంది. తెలంగాణ లెజెండ్, ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ లెజెండ్ తను కేసీఆర్. మాకు ఇంతకుముందు కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు మాకు ఎలక్షన్ అప్పుడు వికలాంగులకు 1500 పెన్షన్ ఉన్నట్టు ఉండి ఆయన డబల్ చేశాడు. అదే కాకుండా ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కాకుండా కార్పొరేట్ ఎలక్షన్ అప్పుడు ఉన్నప్పుడు మాకు ఆయన పదవిలో ఎలక్షన్ పోటీ ముందే మాకు 1000 రూపీస్ పెంచాడు. ప్లస్ ఇప్పుడు మేము దివ్యాంగులం అయ్యి ఉండి కూడా నెలకు 4000 పెన్షన్ తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చాడు, ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ మర్చిపోయాడు. మాకు లలిత బంధు అన్నాడు, అది లేదు. ప్లస్ ఇంకా అదే కాకుండా మహిళలకు 25,000 ఇస్తానని చెప్పారు, అది ఇవ్వట్లేదు. దివ్యాంగులం కూడా నెలకు 6,000 పెన్షన్ చేస్తున్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది తన పదవిలోకి వచ్చి, ఇంతవరకు మా దివ్యాంగులం అయ్యి ఉండి కూడా మాకు ఎటువంటి సాయం చేయలేడు. కానీ ఇక ముందు కూడా మా కేసీఆర్ అన్న పదవిలోకి రావాలి,